పెద్ద ఏం తిస్మార్కా అని వ్యూలు ఒపీనియన్లు ఇయనీక రాలేం. బట్ యా జస్ట్ bunch of boys having fun, watching, doing shit that they love to do. That is the agenda. So yeah, no motivation, no wisdom, no inspiration, no knowledge sharing, nothing. Just chill, having some good time. Yeah, ante. Good vibes. On air. Yeah. Because why not? మనం రీల్స్ డాన్స్లు అయితే చేయలేం కదా. చలో టాప్ 3 మంచిగా ఉంటాయి బ్రో. అదే నేను జాన్ జోన్స్ దానికి ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. ఎందుకు కంబ్యాక్ ఇస్తుండు కదా చాలా రోజుల తర్వాత. టామ్ ఆస్పెనాల్ అని ఒకడు ఉన్నాడు, వాంతో అసలు ఉంటుంది కదా. రైట్, వాడు కొట్లాడా అంటుండు, అందరూ వాడిని గోటు కాస్త డక్ చేసి. ఎవరిని? జాన్ జోన్స్ ఇప్పుడు ఘోరం రిప్ చేస్తారు వాడిని. ఏడవైనా నీకు జాన్ జోన్స్ గారిని చాలా ఏడిపిస్తారు ఇప్పుడు. అంటే వాడిని కొట్లాడతాడు వాడు, కొట్లాడతాడా? మనీ మేకింగ్ ఫైట్ అది. వచ్చిండు చాంప్ కానీ చాలా కంపోజ్డ్ ఉంటాడు అనిపిస్తుంది. వీడు చాలా కూల్ అండ్ కంపోజ్డ్. ఇట్లా అయితే తుజ్ ఫైట్ అయితే చెప్పలేం వీడు, ఎందుకంటే వాడు అన్ని రోజుల తర్వాత వచ్చిండు కదా. వీడు 41 years వీడు. అదొక్కటే ఇక వీడు వానికన్నా ఎక్కువ రోజులు కదా బ్రేక్. అదొక్కటే బిస్కెట్. ఇక వాడు హ్యాండ్ పిక్ చేసిండు ఇట్లా జాన్ జోన్స్ గాడు. అంటే ఈవెన్ హీఈస్ అ లెజెండ్. మరి కుడ్ హావ్ ఫాట్ ద ప్రెజెంట్ ఛాంప్. బట్ సో ఇప్పుడు ప్రజెంట్ ఛాంప్ ఎవరు? మన టామ్ ఆస్పెనాల్. అచ్చా, అదే సరే వార్మప్ చేసుకుందాం అనుకురేమో మరి ఇద్దరు. ఏమో రిటైర్ అవుతాను. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జాన్ జోన్స్ ఈజ్ ద బెస్ట్, జాన్ జోన్స్ ఈజ్ ద బెస్ట్, డానా వైట్ అందరు చెప్తా ఉంటారు అని. మై ఫేవరెట్ ఫైటర్. ఎవడైనా ఓడిపోతాడు కానీ వాడు ఓడిపోడు అన్నట్టు మా గ్రూప్ లో కూడా. జోన్స్ ఓడిపోడు క్రేజీ ఉంటుంది వాడిని. ఎందుకు దిస్ ఈజ్ సెకండ్ హెవీ వెయిట్ ఫైట్. ఫస్ట్ హెవీ వెయిట్ ఫైట్ అయింది కదా, వాడు సిరిల్ గాన్ అని ఫ్రాన్స్ వాడు బాగా కొట్లాడతాడు, ఈయనతో ఏదో ఒకటి చేస్తాడు. ప్రాబ్లం మేబీ అంటే ఎందుకంటే లైట్ హెవీ వెయిట్ నుంచి హెవీ వెయిట్ అంటే 20-25 pounds పుటాన్ చేసి వస్తారు. అంత అలవాటు ఉండదు, ఏమో చెప్పలేమో అన్నారు. వాడిని ఎంత ఫస్ట్ 1.5 minute 1 minute లోనే కొట్టేసిండు. అవును, హీ వాజ్ ఓవర్వెల్మ్డ్. వానికి ఏం చేయాలో అర్థం కాలే సిరిల్ గాన్ కానీ. నో లాసెస్ కదా, నో లాసెస్, 0. ఒక్కటి లాస్ ఉండే, దాన్ని మొన్న ఓవర్టర్న్ చేసిరు. అది లాస్ ఎందుకంటే వీడిని డిస్క్వాలిఫై చేసిండు. రైట్, బ్యాక్ ఆఫ్ ద హెడ్ కొడుతుండు అని చెప్పేసి ఆ రెఫరీ గాని అందరు తిడతారు. నో లాసెస్, క్రేజీ డామినెన్స్ బ్రో. అవునవును, ఆ ఎల్బోలు ఇస్తుంటాడు ఇట్లా మొత్తం రౌండ్ తిరిగి ఎల్బోలు ఇష్టం వచ్చినట్టు కొడుతుంటాడు వాడు. విని ఫైట్ స్టైల్ ని చాలా క్రిటిసైజ్ చేసి, ఆబ్లిక్స్ మీద అంతుంటాడు, అవునవును, నీ జాయింట్ మీద అంతుంటాడు. షిట్, అంటే వీనికి లైట్ హెవీ వెయిట్ లా హైట్ అడ్వాంటేజ్ ఉండే, హెవీ వెయిట్ లా కూడా అంత డామినేట్ చేస్తాడు అనుకోలే. అలెక్స్ పెరేరా కానీ గెలుపుతా ఉన్నాడు. అంత సీన్ లేదు. అలెక్స్ పెరేరా ఇప్పుడు ప్రైమ్ నడుస్తుంది. ఉన్నా కూడా వాడికి రెస్లింగ్ రాదు కదా బ్రో. అదే ధైర్యం. ఇస్లాంతో వాడితే ఖతం అవుతాడంట వాడు. వేరే డివిజన్ ఇప్పుడు దాంట్లో ఆ లెవెల్ ఆఫ్ రెస్లింగ్ స్టైల్ ఎవరున్నారు? వీన్ వెయిట్ డివిజన్ లో పెరేరాకి అసలు రెస్లింగ్ 0. అదే అందులో ఎవరున్నారు రెస్లింగ్ చేసేటోడు ఆ వెయిట్ డివిజన్? అంకలేవ్ అని ఒకడు ఉన్నాడు, రష్యన్. అదే అట్లాంటి వాళ్ళు పడ్డారంటే ఖతం. అంటే చెప్పలేము, 100% పోతాడు. కానీ ఇక వాడు ఏమంటుండంటే అంకలేవ్ వాడు నిన్ను రెజిల్ చెయ్యా, కొట్లాడతా, స్టాండప్ చేస్తా అలా అంటారు. కానీ ఎంత జిడ్ అనిపిస్తుంది ఆ ఫైట్ లో అయితే. కింద పడేసి ఖబీబ్ ను ఓకే ఎంత గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎట్లున్నా కానీ చూడబుద్ధి కాదు. అంటే మెగ్రేగర్ గాని ఆ సిచ్యువేషన్ లో చూడలేకపోయినాము. వాడు ఇట్లా పోయి మూలకు కూర్చొని ఇట్లా అటు ఇటు దిక్కులు. అవును, ఐ కుడెంట్ వాచ్ దట్ ఫైట్. మళ్ళీ లాస్ట్ కూడా బాగా ఇన్సల్ట్ జరిగింది. మళ్ళీ అలా టీం మొత్తాన్ని ఇటు దుంకిండు, వాళ్ళ టీం మీదకి దుంకిండు. ఈగలని అప్పుడే పడ్డదా పేరు అని? కానర్ మెగ్రేగర్ ఓడిపోతుంటే చూడలేకపోయినా. కష్టం ఉండే, హార్డ్ టు డైజెస్ట్. అవును, అదే లాస్ట్ వానికి ఇక మన పతనానికి డిక్లైన్ అయిపోయింది. కానీ మేడ్
హ్యూజ్ చంక్స్ ఆఫ్ మనీ. ఫేస్ ఆఫ్ ద ఫైట్ గేమ్ అని సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఫేస్, నిజంగా కూడా యాక్చువల్గా ఫేస్ ఆఫ్ ద ఫైట్. 4 బిలియన్ ఐ బిలీవ్ 1 వల్ల 4 బిలియన్ కమ్ముడు వేలు. అవును, ఈ రేస్ ద బార్. వాళ్ళు లేకపోతే 4 బిలియన్కి కొనుక్కోరు వాడు యూఎఫ్సీ. దట్స్ వాట్ ఐ ఫీల్. మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ షేర్ చేశాడు డైనా వైట్ ఒకసారి. లాస్ వేగస్కి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వచ్చేసానంటే పోగానే ఇట్లా వన్ చూసిన తర్వాత హీఈస్ ద గాయ్ అని చెప్పి బయటకు వచ్చి అరే వీని సైన్ చేసేయండి రా బే అని చెప్పిండంట. అన్డిఫిటెడ్ అప్పటికి యూఎఫ్సీ రాకముందు అన్డిఫిటెడ్. యూఎఫ్సీ రాకముందు అన్డిఫిటెడ్, కబీబ్తో కొట్లాడే వరకు అన్డిఫిటెడ్ వాడు. అవును, అంటే నెడియాసన్ ఓడిపోయింది కదా కబీబ్ కన్నా ముందు. నెడియాస్తోని ఫస్ట్ ఓడిపోయిండు, తర్వాత గెలిచిండు లైట్ తీసుకోండి. నెడియాస్ లేదు, దానికన్నా ముందు కూడా 1 or 2 ఉన్నట్టున్నాయి కానీ లాస్ ఉన్నాయి. అని కరిజ్మా బ్రో వాడు ఈజ్ అ పర్సనాలిటీ. కాకి అరే ఎవ్రీబడీస్ పేతోని కూడా వాన్ వల్లనే పే రేజ్ అయింది అందరికి ఫైట్. అవునవును, వాడు ఉట్టుట్టి అనలేదు, నా వల్ల పోయింది, నాకు ఇప్పుడు పైసలు ఇవ్వకూరి, మీరు స్టేక్ ఇవ్వరు డైరెక్ట్ అన్నాడు. అండ్ ఐ బిలీవ్ లేకపోతే నా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయండి నేను ఉండొచ్చు అంట అనుకుంటున్నా నేనైతే. అని అంటే నాట్ చేసే ఫైటర్ ఆడ బిజినెస్ కూడా చూడు, వన్ స్టైల్ వన్ బిజినెస్. విస్కీ చేసిండు, ఐ థింక్ హీ సోల్డ్ హిస్ విస్కీ బ్రాండ్, అమ్మేసిండా ప్రాపర్. మళ్ళా సూట్ చేసిండు, అది కూడా చేసినట్టు టైడల్ అని. విరాట్ కోహ్లీని పట్టిండు చక్కగా ఇండియాకి వచ్చి. అర్థమైంది, మోస్ట్ మార్కెటబుల్ ఉన్నాడు. నేను ఎప్పుడో ఇట్లా విరాట్ కోహ్లీ కూడా నాకు తెలిసి ఫాలో అవుతాడు అనుకుంటా. వీడిని ఫాలో అవుతుంటే చూసిన వీళ్ళది ఏమన్నా దోస్తాన్ని నడిచేటట్టుంది ఫ్యూచర్లో అనుకున్నా ఖతం దించిండు. మోస్ట్ మార్కెటబుల్ కదా వాడు, వచ్చి ధోని అని పట్టుకుంటే సెట్ అయ్యేది కాదు సింక్ అంటే. అంతే ఇక గ్రేటెస్ట్ ఇక గోట్లను పట్టుకొని పోవాలి. ఇక గోట్ అనే కాదు బ్రో, మనకు పర్సనాలిటీ ఉండాలి కొంచెం, వాడు కూడా కాంట్రవర్షియల్ ఉండాలి. విరాట్ కోహ్లీ కాంట్రవర్షియల్ కొద్దో గొప్ప ఉంటుంది కదా, కొంచెం ఆరోగెన్స్ ఉంటుంది, పిచ్ మీద వదులుతాడు, అది ఫ్యాన్ బేస్ అంతా అట్లనే కదా వాడు చేసుకుంది. ఆబ్వియస్లీ బెస్ట్ పర్ఫార్మర్ కానీ అంతేలే, పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు ఏమన్నా అంత కొట్టినా కానీ వానికి ఇట్లా రాదు కదా మాస్ ఫాలోయింగ్. అదే అట్లా చేసేటోళ్ళే అట్లా ఉంటారు అనుకుంటా. 100%. ఇప్పుడు కానా మెగ్రెగర్ గాడు అంత ఉర్రిండు కాబట్టి వాక్ ద టాక్ మదర్ ఫక్కర్ సార్ ఎన్ని రోజులు అన్నాడు. ఇక హబీబ్తో ఓడిపోయిన తర్వాత కథమైందిలే కానీ ఇప్పుడు మళ్ళా వెళ్తా ఉంటాడు, నేను వస్తున్నా అంటే దింగేరా. మైకిల్ షాండ్లర్ గాని నిజంగా గురిపేసిండు. అవును, 2 years కొట్లాడుతా అంటాడు పోరావే అని వాడి. ఇప్పుడు 38 షాండ్లర్ కానీ ఓడిపోతుండే అనుకుంటున్నా నేను షాండ్లర్తో. వాడు రెజ్లింగ్ చేస్తే వీడు ఏం చేయలేడు. వాడు హీ రెజల్స్ విత్ ఉస్మాన్. ఎవరు షాండ్లర్? ఇక వాడు టాప్ రెజ్లర్. ఎంత హౌలా వాడు అంటే వేస్టెడ్ పొటెన్షియల్ అయితే వాడే. వాడు బ్రెజిల్ చేస్తే వాడు కొట్లాడలేడు, వాడు బ్రెజిల్ చేయడు. మోస్ట్ ఎక్సైటింగ్ ఫైటర్ అంటాడు, నాకౌట్స్ కి పోతాడు. ఇవన్నీ ఫస్ట్ అప్పుడు ఒక ఫైట్ లో గెలిచినప్పుడు దాని మీదకి వెళ్ళి బ్యాక్ ఫ్లిప్ అండ్ ఎంత చేయొద్దనే చేస్తాడు ఆడు. నింపాలని ఆ రోజే కాల్ అవుట్ చేస్తాడు కదా మెగ్రెగర్ సీ ఆన్ ద టాప్ అంటాడు. కబీబ్ని కూడా పిలుస్తాడు, యూ నీడ్ సమ్వన్ టు ఫైట్ మీ అంటాడు. కబీబ్ గాని ఎవరు వేయలేడు, కష్టమే. అంటే జిడ్డు వాడు మూలకు తీసుకుపోయి వాడు ఒత్తుతా ఉంటాడు. అరే నాట్ ఈజీ. అంత ఆల్టిట్యూడ్ మీద ఉన్న వాళ్ళు ఐ ఫీల్ దే ఆర్ బిల్డ్ డిఫరెంట్. జెనెటిక్స్ లో కూడా వాళ్ళ బిల్డ్ అన్ని, అంటే వాళ్ళ బాడీ ఫ్రేమ్ కూడా ఎట్లుంటుంది చూసినా, ఇట్లా పైన మొత్తం ఇట్లా వెరైటీ ఇంత ఇట్లుంటుంది. లంగ్స్ ఫ్రేమ్ ఇంత ఉంటుంది, అనిపిస్తుంది. అవును, ఫ్రేమ్ చాలా పెద్దగా ఉంటుంది. నువ్వు మన సైడ్ కూడా చూసుకో పైన, నీకు ఇప్పుడు ఎంఎంఏ జిమ్లలో బాక్సింగ్ జిమ్లలో చాలా మంది ఇప్పుడు నీకు వాళ్ళే కనిపిస్తారు. అంటే మన నార్త్ ఈస్ట్ వాళ్ళు టూ స్ట్రాంగ్ బ్రో. అండ్ అక్కడ వాటరు అదంతా కూడా అంటే ఫుడ్. నేను మొన్న కాశ్మీర్ పోయినా, ఆడ వాటర్ తాగితే డిఫరెంట్. ఏమన్నా నీకు బాటల్ అవసరం, నాకు వద్దురా పోయి బాటల్, నాకు హౌ కెన్ ఐ గెట్ లైక్ ఈడ లోకల్ వాటర్ ఎట్లా తీసుకోవాలి, ఏడ పోతే ఆడ. అది ఎంత మంచిగా అసలు, చాలా రిఫ్రెషింగ్ ఉంది.
మనం అంతా ఫిల్టర్ చేసి పిప్పి తాగుతున్నాం అనిపించింది. అట్లా దాల్ లేక్లో తాగలేను కానీ మిగతా దాంట్లో అయితే దాల్ లేక్లో తాగలేము చచ్చిపోతాం. ఇంకా స్విట్జర్లాండ్లో కూడా చల్ల నీళ్ళతోనే స్నానం చేసి అడిక్టెడ్ టు దిస్ కోల్డ్. అవునా? మజా వేరుంటా అన్న. ఎట్లా నీకు ఎక్స్పీరియన్స్? అంటే మంచిగా ఉంది. నేను ఆల్రెడీ ఒక్కసారి చేసిన తర్వాత ఇక అంటే మస్తు ఒక సంవత్సరం కింద చేసిన. ఇప్పుడు మంచిగా ఉండే. ఇంకొంచెం చల్లగా ఉండాల్సింది యాక్చువల్గా. ఇంకొక 200 రూపాయలు తెస్తే నాకు తెలిసి 5 degrees దాకా పోతుండేనేమో. ఒక 45 seconds అట్లా అయిపోయినాక జర బాడీ ఇంతేనా అనిపించింది. కానీ చాలా ఇట్లా రిలాక్స్డ్గా అలర్ట్నెస్, ఒక ఫార్మ్ ఆఫ్ అలర్ట్నెస్ వస్తుంది. రిఫ్రెష్ అయిపోతాం. ట్రైన్ చేస్తున్నావా రామ్? నువ్వు పోతున్నావా? అంటే బీక్యూబ్ స్టాప్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. నాకు అది ట్రైన్ చేసిన కొద్దీ అది ఎంత ఆడ స్వెట్ వస్తుంది, ఈడ వచ్చి తింటున్నట్టు అనిపిస్తుంది. ఓవర్ కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ అయిపోతుంది, ఓవర్ ఎస్టిమేటింగ్ ద వర్కౌట్. సో అక్కడ బర్న్ అయిపోతుంది కానీ తింటున్నా ఇష్టం. యూ కెనాట్ రెసిస్ట్. ఇక కావాలి కూడా అయితలేదని చెప్పి సపరేట్గా స్టార్ట్ చేసిన. పుట్ డౌన్ సమ్ వెయిట్ నౌ. ఇంకొక 2-3 kilos తర్వాత మళ్ళీ స్టార్ట్. సో ఫ్లై వెయిట్ బౌట్ రాండా రాసి ఒక ఆమె లేపింది మస్తు. మళ్ళీ ఆ టైంలోనే ఇక సేమ్ కదా, కానర్ మెగ్రెగర్ రాండా రాసి ఇద్దరు కలిపి కార్నర్ కన్నా ముందు రౌజీ ఉండే. షీ వాజ్ ద ఫేస్. నీకు వీళ్ళు ఇప్పుడు మౌంటైనియర్స్, వీళ్ళు మౌంటైన్ దగ్గర ఉన్నోళ్ళు, హై ఆల్టిట్యూడ్, అలాగే ఎవ్రీడే ట్రెక్కింగే కదా. అవును, ఇంటికి పోనీకే. అవును, అది కూడా ఒక పెద్ద ఆస్పెక్ట్. హిమాచల్లో మా ఇల్లు ఇక్కడనే ఉందండి, ఎక్కడుందిరా ఇల్లు అనిపిస్తారంటే నడుచుకుంటా కింద పోవాలి అంటాడు. కానీ మొన్న పెరేరా ఇంకా రాబర్ట్ జూనియరా, మన పేరు ఏం పేరు? ఖలీల్ రౌట్రీ జూనియర్. అది కూడా వాడిని మెచ్చుకోవాలి అసలు. రౌట్రీ అని ఎంత తిన్నాడు వాడు లాస్ట్. అవునవును. సో హి వాస్ డిప్రెస్డ్, అడిక్ట్. ఆడు మంచి ఐ థాట్ బిగ్గెస్ట్ అప్సెట్ అవుతుండొచ్చు అని. రౌండ్ 2లో నాక్ డౌన్ చేసిండు కొంచెం జగ్ తిన్నాడు. రే ఫుల్ ఎక్సైట్ అయిపోయినా. తర్వాత నో ఐ లైక్ పరేరా, కానీ ఏదో ఒకటి చూడ అండర్ డాగ్. అదే కదా, నాకు కూడా అనిపించింది ఎందుకో విందే రుందరాపై అది కొడతాడేమో అనిపించింది, బట్ హీ కుడెంట్. నిన్న పూర్విక అని ఒక బాక్సర్తో ట్రావెల్ చేస్తాను, అంటే లైక్ ఆయన ఫైట్లు చూసుకుంటుంది అంతే. నిన్న కూర్చున్నాడు ఆయన. అంటే నీకు నొప్పి అసలు పక్కన మాట్లాడేది ఆడియన్స్ ఏం వినిపించదంట అసలు. యు ఆర్ అబ్లీవియస్ టు దాట్. నాకు నీకు అసలు ఏం అర్థం కాదు, పలిగిపోయిన నొప్పి కాదు, రష్ మీద మొత్తం అంతా అడ్రినలిన్ మీద నడుస్తుంటుంది అన్న. చూడు మన బల్బీర్ సింగ్, అరే మనం యానిమల్ ఎంత అడ్రినలిన్ ఉండేవానికి అంటే హీ కుడెంట్ ఫీల్ ద పెయిన్ అంటాడు. బట్ స్టిల్ దట్ ఇస్ ట్రూ. కట్స్ ఏం తెలియదు. The alertness that you need to have, where can you possibly have that kind of alertness? War zone la tapte ekkada kuda undadu adi. It is you are at war with each other, right? Yep. anta focus anta blurred out అయితుండొచ్చు. యాక్షన్ కి రియాక్షన్ లేకపోతే కథమై. అంటే ఇట్లా ఫేక్ చేస్తూ ఉంటారు, అరే కాలుతో కొడుతుండా చేతితో కొడుతుండా ఇది ఏంది అని. ఎస్పెషల్లీ ఎంఎంఏలా సరే కొంచెం అట్లా ఫైట్స్ అంటే ఏదో ఒకటి ఒకేషన్ పెట్టుకొని కలుద్దాం అందరము అనేది ఇది. అందులోన ఫైట్ ఎంతూజియాస్ కొంచెం ఇద్దరు వచ్చింది. కానీ ఓకేలే, ఇక మైక్ టైసన్ కోసము చలో దునియా మొత్తం చూసింది. నెట్ఫ్లిక్స్ని క్రాష్ చేసేసింది దునియా అంటే మజాగా. అసలు పిచ్చిలేసింది అసలు. ఏంద్రా భయ్ ఇది వస్తుందా తర్వాత చూసుకుంటా ఇదండి. టీవీలో బంద్ చేసి ఫోన్లో చూసిన. కానీ మెచ్చుకోవాలి బ్రో వాళ్ళని, ఒక కొత్త డైమెన్షన్ ఓపెన్ చేసిరు. అవును, లోగన్ పాల్ కాక యూట్యూబర్, బట్ యూట్యూబర్ టర్న్ ప్రో బాక్సర్. కానీ ఈజ్ రియల్
వాడు అదే నేర్చుకున్నాడు. 3 ఏళ్ళు నువ్వు ఒకటే పని చేయరా బై, కూడా ప్రొఫెషనల్ అయితే వెళ్ళనంటే అందులో అవును ఫోకస్ పెడితే ఏదైనా 3 ఏళ్ళు వాడు అదే చేసిండు. పవన్ కళ్యాణ్ 10 years పెట్టండి బ్రో. కెనెలో ఉంది కదా ఆల్వారెస్, వాడు నెంబర్ 1. ఇప్పుడు జర డౌన్ అయ్యింది కానీ వాడు ఏమన్నాడు నిన్న, నాకు కెనెలో అవసరం లేదు, కావాలంటున్నావు. అవును అవును, మనీ వీన్ దగ్గర ఉంది. ట్రూ. డిఫరెంట్. ఇప్పుడు అంతా బాక్సర్లకు ఎట్లుంటది, కొట్లాడాలా ఏమన్నా మైక్లు ఏమన్నా అడిగితే కోచ్ ఆన్సర్ ఇస్తాడు. అవును. ఇప్పుడు యూ హ్యావ్ టు బి గుడ్ విత్ యువర్ టాకింగ్ గేమ్ ఆల్సో. అవును. ఇప్పుడు ఆండర్సన్ సిల్వా ఇట్లాంటి మంచి మంచి తీసుమార్కాలు ఉన్న గేమ్లో కానర్ మెగ్రెగర్ వచ్చిండు, లేపండి. యూ హ్యావ్ టు హ్యావ్ దట్. అంతే, ఇక మాట్లాడగలగాలి. ఇవాళ పడుతుందన్న మ్యాచ్ UFC అంటే అంతేలే, ఇక మనీ అండ్ ఎట్ ద సేమ్ టైం వాడు సీరియస్ ఫైటర్ కూడా కాదు, సీరియస్ ఆడేటోళ్ళతో సీరియస్గా ఆడుతున్నట్టు. నేను యాంటిసిపేట్ చేస్తున్నది ఇండియాకి వచ్చి నీరజ్తో ఆడతాడు, కొట్లాడతాడు ఇండియాలో. ఐ థింక్ హీ విల్ క్రియేట్ ఎ బజ్. ఐ డోంట్ థింక్ నీరజ్ ఇస్ దట్ బిగ్. పోయి వాని మెడల్ వాటి గుంజుతుండే చూసినావా నువ్వు? అవునా? ఓయ్ లోగన్ అనుకో, ఓయ్ జేక్ లోగన్ का जेक, लोगन वाला ना, सॉरी. ओए जेक, मैं आया अमेरिका, what will you do, you are giving me గాలి, you use translator అనుకుంటా. వాడిని వేసుకుంటుండు పోయి ఇట్లా మెడల్ పట్టి గుంజిండు. అందరు బౌన్సర్లు అందరు ఇట్లా పుష్ చేసిర్రు పక్కకి. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ యూ మ్యాన్, యు ఆర్ మ్యాన్ ఎనఫ్ టు షో అప్ అది అని అన్నాడు వాడు. మళ్ళా తర్వాత బట్ యూ డోంట్ వాంట్ టు ఫైట్. ఫైట్ లా నీరజ్ ఏమైంది? డిడ్ హి ఫైట్? హీ ఫాట్, హీ వన్. అండ్ నాకు తెలిసి ఇదంతా గేమ్ ఇండియా, ఎందుకంటే ఇండియా మాస్ కావాలి, ఈ మాసెస్ కావాలి ప్రతి ఒక్కరికి, అందరి కానీ దీని మీద ఉంది. యా బిగ్ డాగ్. ఇప్పుడు స్పెండింగ్ పవర్ కూడా పెరిగింది కదా. ఎగ్జాక్ట్లీ. బిఫోర్ ఇట్ వాజ్ నో వన్ పేపర్ వ్యూ, నేను పైసలు పెట్టి ఇవ్వాలన్నా, సబ్స్క్రిప్షన్ నేను పైసలు పెట్టి ఇవ్వాలన్నా, అట్లుంటుండే. మళ్ళీ మూవీస్ ఆల్సో ప్రతిదీ ఏమున్నా కానీ మన వాళ్ళు లైవ్ స్ట్రీమ్ ఫ్రీ అని కొడతారు. నీకు ఫ్రీ అని కొడితేనే అవునవును ఓకే, మూవీ రూల్స్. యా అవును, ఏదున్నా అట్లనే. ఇప్పుడు నా స్పెండింగ్ పవర్ పెరిగింది కాబట్టి యా హ్యూజ్ ఆపర్చునిటీ. ఇప్పుడు వాడు అంత హైప్ చేస్తే, అరే మన ఇండియన్ ఒక ఇంటర్నేషనల్ లైక్ ఫైటర్తో ఆడుతున్నాడు అని అంటే డెఫినెట్గా చూస్తారేమో, మనం కూడా చూస్తాం. లోగన్ పాల్ ఇండియాకి వచ్చిన పిచ్చోళ్ళకి వేసారు. నేనన్ని అమ్మ నిజంగానే చూస్తారా మీరు? ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థాట్ ఇట్ వాస్ పేడ్. దేవర్ గుడ్ విత్ దేర్ ఫ్యాక్ట్స్. నువ్వు ఇది చేసినావు, ఈ టైంలో అది చేసినావు, ఎట్లా ఎంబడబడ్డారు అన్ని. మొన్న ఐసో స్పీడ్ అని ఒకటి వచ్చిండు, వాడు వానంక కూడా పిచ్చ ఫ్యాన్ బేస్ అయిపోయింది. ఉట్టి యూట్యూబర్ అంటే ఇస్ నథింగ్ డిఫరెంట్, అంటే పర్టిక్యులర్ నీష్ అంటే ఏం లేదా అని పిచ్చితనంతో వేరే అయిపోయినాడు. వాడు కూడా ఎందుకు వస్తుంది లాట్ ఆఫ్ వ్యూవర్షిప్ ఫ్రమ్ ఇండియా వాడికి. దానికంటే మైక్ టైసన్ కంటే ముందు ఇంకో ఇద్దరు లేడీస్ ఫైట్ ఆడారు వాళ్ళు. అరే వీళ్ళు నాగోటి అవుతారా, ఇంత రక్తాలు వస్తున్నాయి గుద్దుకుంటారు కానీ అసలు కింద పడతలేరు ఎవరు. డేరైంది ఆమె. అవును, కట్ అయిపోయింది కదా, ఆమె హెడ్ బడ్ ఇచ్చింది. అది ఫాలో అవుతున్నాను ఇంకా రెగ్యులర్గా. అసలు నిన్న ఏదో మ్యాచ్ చూసినా, టైసన్ బై కొరకు చూసింటారు. అంతే, పెద్ద కమర్షియల్ మ్యాచ్ అదే 100%. బాధేసి మైక్ టైసన్ ఇస్ వెరీ కమర్షియల్. లైగర్కి ఒప్పుకున్నప్పుడు అరే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ హీ హ్యాడ్ 400 million. నౌ హిస్ నెట్ వర్త్ ఇస్ వాట్, లెస్ దెన్ 10 million. అవునా, అరౌండ్ 10 million. అవునా, స్క్రూడ్ అప్ అంత మొత్తం. వాట్ డిడ్ యు, వాడు ఏం చేయడు కదా, జైలుకి పోయిండు. కమర్షియలీ నువ్వు యాక్టివ్ లేవు, లైవ్ లేవు, నేను ఓడు పట్టించుకుంటాడు. అరే వాని ఎక్స్ట్రావగెంట్ లైఫ్ స్టైల్ ఉండే వానికి. అవునవును, వైట్ సైబేరియన్ టైగర్ ఉంటుండే. కానీ నాకు తెలిసి చాలా లా సూట్లు కూడా బేర్ చేసిండు అనుకుంటా మస్తు. అదే రేపు అది ఉండే కదా మస్తు. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు వాడు ఓకే లైమ్ లైట్లు ఉండాలి ఎప్పటికీ, మైక్ టైసన్ అనేటోడు గుర్తుండాలి అనేది ఒకటి. అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎ మూవీ. దీని తర్వాత మైకేల్ శాండ్లర్ దేనా, దీని తర్వాత ఇంకోటి ఉంది.
బో నిఖిల్ చెప్పినా కదా అవునవును 6 fights గెలవాలని చెప్పి UFC ఇట్లా వెయిట్ చేస్తుంది. నైస్. కమర్షియల్లీ చాలా పైసలు వస్తాయి వాంతో. అందుకే 75 days ఒక ఆఫ్టర్ 10-15 days ఈజీ అయిపోతుంది. ఓన్లీ థింగ్ అంటే మనకి ఇప్పుడు మందు అది ఆఫ్టర్ 15 days లైట్లే పెద్ద క్రేవింగ్ ఉండదు. కానీ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ట్వైస్ వర్కౌట్ చేయాలి. 75 days దేర్ ఇస్ నో రెస్ట్. నాకు అప్పుడు పెద్ద రిజల్ట్స్ రాలే. అందుకే రెస్ట్ ఇస్ మ్యాండేటరీ. రికవరీ అండ్ 75 days నీకు ఎప్పుడు కూడా రెస్ట్ లేదు కదా. 75 days 2 times ఎవ్రీ డే అండ్ వన్ షుడ్ బి అవుట్డోర్ వర్కౌట్. రిజల్ట్ లేకుండేనా? యూ హావ్ టు స్టిక్ టు ఉండే. ఇట్స్ మోర్ మెంటల్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఐ డెంట్ పుష్ మై బాడీ టూ మచ్. వెయిట్స్ కానీ అవుట్డోర్ వర్కౌట్ కానీ. I treated jogging as outdoor workout sometimes. Okay. కొంతమంది వీడు ఆయన మన యూట్యూబర్ ఇన్స్టాగ్రామర్ చాలా ఫేమస్ అయ్యిండు. ఈవెన్ మోడీ అంకిత్ బయన్పూరి 75 హార్డ్ చేసే అంత ఫేమస్ అయిపోయాడు. అవునవును 75 హార్డ్ 65 days వరకు కూడా నోబడి న్యూ హిమ్. నాటు మొత్తము గంగలో మునిగి అట్లా. సో దట్స్ వై పబ్లిక్ కుడ్ కనెక్ట్ అనుకుంటా. ద థింగ్ విత్ హిమ్ ఇస్ హీస్ పోస్టింగ్ ఎవ్రీ డే. అవును, మన ఎవ్రీడే లైఫ్ జర్నీ ఎడిట్ చేస్తున్నాడు, పోస్ట్ చేసేస్తున్నాడు ఈవినింగ్ వరకు. రాత్రి పోయి భగవద్గీత చదివి లాస్ట్లో క్లోజ్ చేస్తాడు. అలెక్స్ పెరేరా ఎవరితో ఫైట్ చేస్తుండొచ్చు నెక్స్ట్? ఇక వాంది కమర్షియల్ అదే చెప్పిన అంకెలైవ్ అని ఒకడు ఉన్నాడు. లాజికల్ గా చూస్తే హీ షుడ్ బి ద నెక్స్ట్. బట్ కమర్షియల్ వైజ్ చూసుకుంటారు ఫస్ట్ మన వాళ్ళు. ఎందుకంటే వాడు కూడా అన్నాడు ఐ హ్యావ్ లిమిటెడ్ టైం, 37కి వచ్చిన, మేబీ 2 or 3 fights అన్నాడు. మేబీ అంకెలైవ్ తర్వాత జోన్స్ చెప్పలేము. కానీ వాడన్న తగ్గాలి, వీడన్న పెరగాలి కదా. వీడే పెరుగుతాడు, పరేరానే పెరుగుతాడు. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు కట్ డౌన్ ఇప్పుడు జోన్స్కి. కానీ మస్తు అంటే లైఫ్లో అది బాగానే ఫేజెస్ చూసిండు జాన్ జోన్స్. హంగామానా వందమ్మా. యాక్సిడెంట్, ప్రెగ్నెంట్ ఉమెన్ యాక్సిడెంట్ చేస్తాడు. యాక్సిడెంట్ చేస్తాడు. ఇంకా 1 more offense ఏదో చేస్తాడు, ఎవరినో కొడతాడు, ఏదో అవుతుంది. మళ్ళీ పోలీస్ ఆఫీసర్ తిట్టి నెత్తి గుద్దుకుంటుంటాడు కదా బానెట్కి. అరే ఏంద్రా ఇంత. మళ్ళా మల్టిపుల్ టైం డ్రగ్ టెస్ట్లలో దొరికిండు. అవును, అంతేలే. దట్స్ వెన్ యూ అప్రిషియేట్ లైఫ్ అవన్నీ చేసి. అదే ఇక నెగిటివా పాజిటివా, పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ. అంతే. లుక్ ఎట్ హిస్ నోస్. ఈడు బో నిఖిల్ ఈస్ ది అమెరికన్ గై. హౌ టాల్ విల్ దే బి? ఎంత ఉంటారు హైట్ వాళ్ళు? ఈడు 6'1" ఉండొచ్చు. ఓ 6'1" తక్కువనే నీకన్నా. యూఆర్ టాకింగ్ అబౌట్ హైట్ విశాల్. will height play advantage? Wrestling background బాక్సింగ్ లో హైట్ ఏం అడ్వాంటేజ్ ఉండదు కదా. ఉంటది, చాలా ఉంటది, రీచ్ ఉంటది అంతే. పోచ్చు నువ్వు. యా బట్ లుక్ ఎట్ మైక్ టైసన్. వాడు ఎట్లున్నాడు, ఇట్లా క్రౌచ్ ఇట్లా కొడతాడు అనుకో. హౌ మెనీ మైక్ టైసన్స్ ఆర్ దేర్? వెరీ ఫ్యూ కదా. ప్రెసెంట్ ఛాంపియన్ చూడు, టైసన్ ఫ్యూరీ చూడు. హౌ టాల్? 6'7", 6'8". 6'8"? No, 6'10". టైసన్ ఫ్యూరీ 6'10". ఏం మాట్లాడుతున్నావు? అవునా? Yeah. టైసన్ ఫ్యూరీ 6'10". డియాండ్రే వైల్డర్ వాజ్ 6'8". మొన్న ఓడిపోయింది కదా టైసన్ ఫ్యూరీ లాస్ట్ ఫైట్. బట్ అల్టిమేట్గా హైట్ ఉన్న చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, రీచ్ ఉంది. నువ్వు దగ్గర రానిలేవు అన్ని, ఇక్కడ పెట్టేస్తావు అన్ని. ఫ్రాన్సిస్ గాను తో కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఉండే కొంచెం అట్లా. కాంట్రవర్షియల్ అంటూ ఎంత 6'9".
సో దిస్ వాజ్ టఫ్ ఫర్ UFC టు గెట్ ఇన్ టు న్యూయార్క్. చాలా లీగల్ బ్యాటిల్స్ తర్వాత చాలా ఫేస్ చేసింది. దెన్ దే ఫైనలీ గాట్ ఇన్ టు న్యూయార్క్ విత్ హూమ్? గెస్ హూ డొనాల్డ్ ట్రంప్? నో, హూ వాజ్ ద మెయిన్ కార్డ్? హూ వాజ్ ద గై కార్డా? గెస్. మెగ్రెగర్. బిగ్గెస్ట్ కార్డ్. అవునా? ఎవరితోనండి? ఎవరితో అనుకుంటా. కాదు, ఎడ్గర్ కాదు. అవును, మర్చిపోయినా. వాడు అప్పుడు ఛాంప్ ఉండే, 155 ఛాంప్ ఉండే. అచ్చా. సో ఫస్ట్ ఎడీ ఆల్వరెస్. డాన్స్ చేస్తుండు, హైప్ మ్యాన్. UFC 205 లైట్ వెయిట్ మెయిన్ ఈవెంట్. ఎడీ ఆల్వరెస్. సో ఇట్స్ కమింగ్ అప్ విత్ రెజ్లింగ్. సో అదే అంటున్నా, ఇప్పుడు ఇండియా అనుకున్నాం కదా మనము. ఇండియన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బాక్సింగ్ అండ్ రెజ్లింగ్ బ్రో. ఇండియన్ రెజ్లర్స్ ఆర్ టాప్ నాచ్. ఛాన్సెస్ ఉన్నాయంట. సో వీళ్ళంతా కూడా నార్మలీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఇన్ టు MMA, నువ్వు ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ వన్ పర్టిక్యులర్ స్పోర్ట్, యూ పిక్ ఎనీ పర్సన్, దెన్ యూ కెన్ బిల్డ్ యువర్ ఎంటైర్ MMA అరౌండ్ దట్ స్పోర్ట్, దట్ స్కిల్ అంట. సో దిస్ గై ఇస్ రెజ్లింగ్, అవతలోడు జూజిత్సు, జాన్ జోన్స్ రెజ్లింగ్, అట్లా. ఇప్పుడు కబీబ్, శాంబో రెజ్లింగ్, అట్లా. కార్నర్ వాజ్ అ బాక్సర్ బిఫోర్. సో ఇఫ్ యూ బిల్డ్ అరౌండ్ దాట్ కదా, ఐ ఫీల్ ఇండియా హెస్ గాట్ హ్యూజ్ పొటెన్షియల్ ఆ స్ట్రీమ్లో. అంటే రెజ్లర్స్ ఎట్లుంటారు మన దగ్గర. అవునవును. ఇది మన అంకిత్ బయాన్ పూరియా కూడా ట్రైన్ అవుతుండ అన్న, నాకు తెలిసి ట్రైన్ అవుతుండే ఈ మధ్య. బాక్సింగ్ అది ఇక వాట్ నెక్స్ట్ అయిపోయింది, వచ్చేసింది. 75 డే హార్డ్ ఛాలెంజ్ ఇంకేం రోల్ చేస్తాడు, ఎంత చూస్తారు. ఇది ఉండాలి కదా మూమెంట్. ఇట్లనే కమర్షియల్ ఫైట్లో ఒక దాంట్లో దిగుతాడు, ఒక దాంట్లో దిగి చెప్పలేము. అమ్మ ఉంటే జిగర్ కొట్టి వాడేసినా చేయొచ్చు. జగ్పాల్ దగ్గరికి పోయి కుందని పాడదేగా అంటుండు. అసలు లైవ్ చూడాలి ఒకసారి. కొంచెం జర క్లోజ్గా ఉండి చూస్తే. అంటే మంచి స్పోర్ట్స్ బార్లలోనే ఒక రకమైన హైప్డ్ అప్. నేను ఒకసారి బాలీలో చూసిన ఫైట్, అందరు ఇట్లా ఫుల్ ఫైట్ ఎంతూజియాస్ట్. ఆ క్లబ్బే ఇట్లా నిండిపోయింది. ఏంద్రా నాయన ఇదే. మాకు అమెరికాలో దొరకకపోతుండే బ్రో. ఐ వాజ్ ది ఓన్లీ ఫ్యాన్ ఫినాటిక్. మా వాళ్ళందరిని వేసుకొని అదే పోతుండే. బీడబ్స్, బఫెలో వాళ్ళు ఎంత తల కొట్టుకున్నా ఆడికే తీసుకుపోతుండే. కానర్ మెగ్రెగర్ 205 ఆడనే చూసినాం మేము. ఎవ్రీవన్ వాజ్ చీరింగ్ ఫర్ కానర్. ఎడీ వాజ్ అన్ అమెరికన్, బట్ స్టిల్ దొరకలే. బయట చూసినాం. నేను మేవెదర్ కానర్ ఫైట్ చూసిన బయట. అది ఒక మళ్ళా బిస్కెట్ కమర్షియల్. ఇన్నోడ జేక్ పాల్ కావాలని కొట్టలే టైసన్ ని. కొట్టలేడు, చాలా ఇట్లా చేస్తుండే. గుడ్ థింగ్ కానీ మంచి ఆయన కొడితే చూడలేం మనం. చాలా స్క్రిప్టెడ్ అనుకుంటలే మాట్లాడుకున్నాం. అంటే హీ ఫెల్ట్ హీ స్లో. ఓకే, అయిపోయి మళ్ళీ రియాక్ట్ అయ్యింది అంతేనా? అంతే ఇన్ ద రింగ్ రియాక్ట్ అయ్యింది. అరే 58 కి స్లో అయి ఉంటారు కదా డెఫినెట్లీ. అంతే కదా, ఇట్లా ఊపుతుండు మీద నుంచి. ఫస్ట్ 2 రౌండ్స్ కొంచెం బాగానే ఆడిండు అనిపించింది. ఫస్ట్ రౌండ్ 2 రౌండ్స్ ఎగిరిండు. మూమెంట్ చూసినా సేమ్ పాత మైక్ టైసన్ గుర్తుకొచ్చిండు ఫస్ట్ 2 రౌండ్స్. తర్వాత మొత్తం ఇప్పుడు ప్రైమ్ ని ప్రమోట్ చేయడానికి వచ్చిండా లోగన్ పాల్. వాడు ఇంకా బెస్ట్ యూట్యూబర్, వాన్ పేరు ఏదో ఉంటది కదా, మోస్ట్ వ్యూస్ ఐషో స్పీడ్. వాడు వచ్చిండు బెస్ట్ యూట్యూబర్ బ్రో, మిస్టర్ బీస్ట్. వాడు కూడా వచ్చిండు. దే కేమ్ టుగెదర్. వాడు కేస్. అరే మొన్న వాళ్ళు సమయని కూడా కలిసారు కదా. సమయరైనా లాస్ట్ వీక్ యూట్యూబర్ల దందా ఖతర్నాక్. అదే అంటున్నా. ఎవ్రీ యాక్టర్ ఈస్ గెటింగ్ ఇంటూ యూట్యూబ్ నౌ. దే ఆర్ ఓపెనింగ్ దేర్ ఓన్ ఛానల్స్. డౌన్ ప్లే చేస్తుండే యూట్యూబ్ ని. ఇప్పుడు అదే ఎక్కువ అయిపోయింది మొత్తం. ఇంకా కూడా అవుతుంది అనుకుంటా. చాలా అవుతుంది. ఓకే, సో who are you guys betting on? Craig.
నాకు ఎందుకో ఇంకా కూడా మన క్రే అనుడితో ఇట్లా అయినాడు. ఐ థింక్ నిఖిల్ మైట్. నాకు కూడా ఎందుకో నిఖిల్ బోనికిల్ అండ్ క్రేగ్. బికాస్ క్రేగ్ గెలిచినా కూడా వాడిని అంతా ప్రమోట్ చేయరు. ఎందుకు? వాడు 37, వాడంత కమర్షియలీ అంత కాదు, మాట్లాడాడు మైక్లో ఏమి. వాడు మాట్లాడుతూ వానికి అర్థం కాదు స్కాండినేవియన్ యాక్సెంట్లో. ఈడు అమెరికన్, అందుకే విని చేస్తున్నారు. లోపలికి వస్తే ట్రంప్ చిచ్చ ఖాళీ కావాలంట. ఎవరికి వీనికా? అదే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ రావాలంట అట్లా. డెఫినెట్లీ నువ్వు 10 మ్యాచ్లు కొట్లాడి ఛాంపియన్షిప్ కొట్లాడతావు మాట్లాడకపోతే. నువ్వు మాట్లాడితే 2 మ్యాచ్లు కొట్లాడి ఛాంపియన్షిప్ కొట్లాడతావు. అట్లా అయిపోయింది ఇప్పుడు. అవునవును, మాట్లాడేట నోరున్నోనికే ఉంది దునియాలో విషయాలు. మన పాలిటిక్స్లో చూస్తలేమా? ప్రభాస్ ఏం మాట్లాడతాడు, ఏం మాట్లాడాడు? అంది వేరే సుడిలే, ఆయన అది వేరే. ఐ థింక్ ఈ టైమ్ అండ్ ఏజ్ లో మాట్లాడాలనుకుంటా ఆయన ఒకప్పుడు. ఇప్పుడైతే ప్రభాస్ కన్నా రాజమౌళికి ఇవ్వాలి క్రెడిట్, ఆయన ఫేమ్ కి. బాహుబలి నుంచి అంటావా? ప్రభాస్ లైనప్ 300-400 crore మూవీ వాంది. దీంతో ఇంట్రడ్యూస్ అయిపోయింది బాలీవుడ్ కి, ఫ్యాన్ బేస్ డెవలప్ అయిపోయింది బాహుబలితోని. అండ్ ఇంకెక్కువ పబ్లిక్ లాగా కనిపించకుండా ఆ సీక్రెసీ అంటే ప్రొటెక్ట్ చేసుకుంటుండే ఆయన ఆరని. పబ్లిక్ లాగా కనిపిస్తే గింత ప్రభాస్ అని అనుకుంటా నేను కనిపించారా బై. సలార్ టూ మచ్ ఉండే, ఐ లైక్ ఇట్. సలార్ అయితే ఏమో స్పిరిట్ తో ఏం చేశాడు కాగా. ఇప్పుడు ఈయనతోని అర్జున్ రెడ్డి డైరెక్టర్ తోని స్పిరిట్ ఆ కాంబినేషనే వెరైటీ ఉంది. అండ్ ఈస్ ప్లేయింగ్ అ కాప్ అంట. There's a chance now. Go. భయపడుతున్నాడు. ఏంది కట్ అయింది, వాళ్ళు గట్టిగా వాడు భయపడుతున్నాడు రా. అది వీడు కొట్టాలి కదా రైట్ టైంలో. మరి ఇప్పుడు వీడు పోతలేడు, ఛాన్స్ ఇస్తాడు మంచిగా. ఆడు రికవర్ అయిపోతాడు మంచిగా. ఓ డామ్, వాడు ఇంకా భయపడుతున్నాడు రా. పొడవటిండు మొమెంటం. మేబీ దట్స్ ఇనఫ్ బ్రో. వీడికి ఇచ్చేస్తారు డిసిషన్, నిఖిల్కి ఇచ్చేస్తారు. అంతేనా? ఎందుకంటే ప్రిటీ మచ్ ఈవెన్ ఉండే కదా ఇప్పటి వరకు. ఒక్కటి ల్యాండ్ కాగానే మనకి రక్తం వస్తుందిరా, అట్లనే ఉంటుందా? మనకి చాలా ల్యాండ్ అయినాయి, ఇది జరా ఇంపాక్ట్ఫుల్ అయింది. అంటే ఇట్లా మీద నుంచి వాల్స్ వస్తుంది మన హైట్ కి. దాన్ని 2 పడ్డాయి. అంటే వాడు ఈజీగా దగ్గర 4 of us కదా, 1 or 4. ఓ ఆరామ్సే 1 by 1 లేకపోతే 2 at one time అయిపోయింది. కుట్రానైనా అంటే ఏమేమి చేస్తుంది. That's enough. They will give him the victory. ప్రెసిడెంట్కి అంత టైం ఉంటుందా బ్రో? ఇంకా చిల్ అవుతుంది. వివేక్ రామస్వామి డెఫినెట్గా ఉంటుండొచ్చు. నేను ప్రెసిడెంట్ అయితే మనిషిని కదా అంటుండు కదా. కొకైన్ ఎక్స్పీరియన్స్ గురించి పాడ్కాస్ట్లో మాట్లాడుతుండు ఆయన ఇంకొకరితో. ట్రంప్ అదే ప్రెసిడెంట్ అయితే మనిషిని కదా. నేను మాస్టర్స్ చేసేటప్పుడు బ్రో వస్తాడు, ఇట్ వాజ్ లిటరలీ అ జోక్. అవునా? ట్రంప్ నిలబడ్డాడు చూసా, ఆడనే గెలిచిండు. అరే ఏంది బా ఇది అనుకునేసరికి నౌ దిస్ ఎలక్షన్ విక్టరీ వన్ ఆఫ్ ద బెస్ట్ కమ్బ్యాక్ స్టోరీ అంటారు. అవునవును. నువ్వు బాక్సింగ్ రిఫ్లెక్సెస్ వీళ్ళతో పోల్చాలంటే వాచ్ బాక్సింగ్ ఇన్ 0.5 స్పీడ్లో చూడు స్లోగా అని. ప్రతి యాక్షన్కి రియాక్షన్ చూస్తే పరిశాన్ అయిపోతావు. వ్యూవర్ సైకాలజీ చూడు, కొట్టుండ్రా కొట్టు నాకౌట్ చేయి ఎప్పుడు అదే ఉంటుంది. ఇక కింద పడాల్సిందే. కోడి పందాలు లెక్కనే ఉంటుంది. హైయెస్ట్ రౌండ్స్ ఇన్ బాక్సింగ్ 110 రౌండ్స్ ఆఫ్ బాక్సింగ్ మ్యాచ్.
7.5 hours లాంగ్. ఓ Back then 1890 something. క్రేజీ. నౌడేస్ ఐ డోంట్ థింక్ That's how it used to be. అంటే ఇక చచ్చిపోయినరా ఇక రింగ్ లా అన్నట్టే. మొత్తం 2 రోజులు పట్టింది ఏంది అయిపోయినాకి. పనుకురంట ఆడియన్స్ 7 hours అంట, 7 hours లాంగ్. అదే ఆడియన్స్ కొడితే కింద పడాలి ఇక అదే ఉంటుంది. ఆ రేంజ్లో చూస్తే కానర్ మెగ్రెగర్ ఎంత ఎంటర్టైన్ చేసిండు. హోజే ఆల్డోని కొడతాడు 7 seconds లా చెప్పి మరి. వాని ఏం మ్యాచ్ బోరింగ్ లేదు బ్రో. అవును అవును, ఎక్సైటింగ్ ఫైటర్ ఇన్సైడ్ ద ఓడిపోయినాక కూడా, ఓడిపోయిన ఫైట్ కూడా బోరింగ్ లేకుండే. ఆఫ్టర్ ఫైట్ అయింది మళ్ళా, ఫైట్ ఆఫ్టర్ ఫైట్. బిఫోర్ ఫైట్ ఫన్నే ఉండే, వైల్ ఫైట్ ఆఫ్టర్ ఫైట్. కానీ ఇండియాలో ఎవడన్నా షైన్ అయితే ఇండియాకి వచ్చి పెడతాడు పక్కాడు ఆయన. సెలబ్రిటీలు అందరినీ పిలిచి ఆడు ఓపెన్గా చెప్పిండు కూడా, ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్, వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అని చెప్పి. మొన్న ఢిల్లీ దోసాన్ హైదరాబాద్కి వస్తే మందు గురించి పాటలు పాడొద్దని చెప్పి గంట కట్ చేసేసారంట కాన్సెప్ట్. ఇట్లా మన తెలంగాణ అయితే వెనకకు పోతుందేమో అనిపిస్తుంది. పాడలేడు, 1 hour కట్ చేసిరంట కాన్సెప్ట్. ఆల్కహాల్ ఉన్న పాటలు పాడొద్దు అని చెప్పి. షురు అయ్యేది దారు మళ్ళీ అమ్ముతురు అందులో, వాళ్ళు అమ్ముతున్నారు. అదే వాడు పంజాబీ వాడు మందు పాటలు పాడకుండా అదే తెలిపితో వోడ్కా పెగ్లావు అన్నీ అవే ఉంటాయి. ఇదైతే 100% ఎంటర్టైనింగ్ ఉంటుంది. అవునవును. ఎవరు గెలుస్తుండొచ్చు? ఐ వాంట్ షాండ్లర్ టు విన్ అండ్ ఛాలెంజ్ ఇస్లాం. బట్ ఆలివేరా ఇస్ లైక్ స్వీట్ హార్ట్ అనుకో. అండ్ స్టోరీ తెలుసా ఆలివేరాది? వాడిని 145 weight divisionలా ఆల్మోస్ట్ వాడు రిటైర్ అయిపోతుండే, వాడిని అంతా కొట్టిరు. ఈ లాస్ట్ 155కి వచ్చి మెల్ల బిల్డ్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకా అన్బీటబుల్కి వెళ్ళిపోయాడు. ఇస్లాం భయ రాగానే పాడేసిండు. ర్యాగ్స్ టు రిచెస్ వీడు. వీనికి వీడు పార్షలీ బ్లైండ్ 1 eye నుంచి. ఇంకా ఈ కెనాట్ సీ ప్రాపర్లీ ఫ్రమ్ ఒక సైట్ నుంచి. ఐ డోంట్ నో వై ఆర్ దే ఈవెన్ అలవింగ్ దిస్ గై. ఐ మీన్ రూల్స్ ఎట్లున్నాయో కానీ. బ్రెజిల్ స్లమ్స్ నుంచి వచ్చిండు. హోజే ఆల్డో కూడా అంతే కదా, ఫెవెలాస్ అంటారు. వాడి డాక్యుమెంటరీ ఉంది నెట్ఫ్లిక్స్లో, చూసిన హంగామా ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉందా? నెట్ఫ్లిక్స్లో. వీడు చాలా ఎక్సైటెడ్ ఫుల్. మన ట్రైనింగ్ చూస్తే అయితే ఏంద్రా వీడు ఇంత గజ్జిలాగా చేస్తున్న ట్రైనింగ్ అనిపిస్తుంది. 5 rounds పోవడం ఇన్సల్ట్ రా, వద్దురా. అంటే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలే 1 or 2 rounds అయిపోతుంది అనుకోరు. ఇద్దరు బ్యాంగర్స్ కదా, ఇద్దరు స్టార్సా, ఇద్దరు నాకౌట్ ఆర్టిస్టులు, అసలు మోస్ట్ ఎక్సైటింగ్ ఫైటర్స్. రెస్ట్ తీసుకుంటున్నట్టు 10 seconds ఉంది రా, ఆగు 2 1 దాగినాడు. ఇంకో రౌండ్ ఉంది కదా, లాస్ట్ రౌండ్. ఇప్పుడు పోతారు చూడు నాకు తెలిసి. వాడు కొట్టాడు, వాడు గెలుస్తాడు ఆరామ్సే. వాడు కొట్టాడు, వీడే కొట్టాలి. అంటే నాకు తెలిసి లాస్ట్ రౌండ్ కదా, ఇక పాయింట్స్ అయితే వానికే ఉన్నాయి కదా. అవునవును, భయ మార్జిన్. అవునా? కరెక్ట్. ఇప్పుడు గ్రౌండ్ మీద వాడు కంట్రోల్ చేసిన టైం అంతా క్యాల్కులేట్ చేస్తారు. అవును, డామినేట్ చేసిండు. ఇక నాకౌట్ పోవాల్సిందే కాక, కానీ పిచ్చి కొడుతుండు వీడు. అంటే కంపోజ్డ్గా లేవు అని. వాడు కార్నర్ అవుతుండ్రు అప్పటి నుంచి. చాలా స్మార్ట్ కొట్లాడుతుండే కదా అవతలాడు. షాండ్లర్ మన ఆలివేరా చల్ అయిపోగాలే. Okay, now he's on top. Let's see what happens. బ్రో 4 rounds దెబ్బలు తిన్నాడు బ్రో. షాండ్లర్ లేచి వెళ్ళిపోయి నిలబడ్డా కూడా నడుస్తా అనిపిస్తుంది. కానీ చాలా డామినెంట్ పొజిషన్ బ్రో ఇది, అందుకే ఇస్తలేడు. వద్దురా నాయన, అయ్యా నువ్వు లే, ఇక లే
దమ్ తిందాం చేర్చి మన మొక్కలు చూడన్నా. అదే ఇప్పుడు ఓడవని సబ్మిషన్ లో పెట్టినట్టు ట్రై చేస్తున్నాడు. ఛాన్స్ ఉండే షాండ్లర్కి. 4 రౌండ్లు దెబ్బలు తిని వీడి వరకు వచ్చాడు గ్రేట్. నాడు మళ్ళీ ఇట్లా పోతున్నాడు పైకి ఊగుతున్నాడు. గిడ్డు, మైక్ టైసన్ ప్రాపర్ తగిలితే చాలన్నా అంటే అయితే కమాన్ బాయ్స్, ఒక్కసారి స్టాండ్ అప్ అగైన్. అయిపోయింది. He'll not let him stand. Oh shit. చేస్తాడు, వెనక కొడేస్తాడు. WWE ఆడుతారు మళ్ళీ. ఫస్ట్ ఫైట్ లో సేమ్ ఇదే చేసిండు, అందుకే వస్తుంది అట్లా చేస్తే 10 seconds. వాడు నవ్వుతుండు. స్టోల్ ద షో కానీ ఇన్ ది ఎండ్ ఆక్యుపై మార్స్. సచ్ అన్ ఆక్వర్డ్ గాయ్ కదా, ఇట్లా ఫుల్ రమ్ కూడా హాయ్ చెప్దాం అనుకుంటే మనకి. that was a great fight. మస్తాడిండు. ఎంటర్టైనింగ్ వన్. లేచి నడుచుకుంటూ వచ్చింది చూడు, హైలైట్ అది. దిగింది, అది అయిపోయింది. హీ కెనాట్ స్టాండ్. ఇక్కడనే వాడు ఆల్మోస్ట్ ఫాల్ అయ్యాడు. అరే వాడు లెఫ్ట్ తో కూడా ఇచ్చేదండి అని దొబ్బిండు వాడు. బుల్లుండేడు పడ్డది కదా కాలు మీద. ఈడ ఫినిష్ చేసేది ఉండే, ఏదో చేసి, లేకపోతే మళ్ళా లేచి రారా అనేది ఉండే. ఇది టూ మచ్ బ్రో, లెజెండరీ. ఇది అయితే ఒకటే కాల్ తీరా ఈడు అయిపోయింది ఈడు అంటుండు. వాడు కిస్ చేసిండ లాస్ట్లో. నైస్. కానీ మస్తు అనిపిస్తుంది వీళ్ళది ఆ రెస్పెక్ట్. ఇట్లా కొంతమంది ఇక మరీ కొట్లాడుకుంటారు, కాళ్ళు సన్నగా ఉంటాయి. అరే ఈ కాళ్ళ మీద అంత పెద్ద బాడీ ఇట్లా నిలబడుతుంది రా అని అనిపిస్తుంది. మన పనులు కూడా లేనట్టున్నాయి. అది పెట్టుకున్నాడా? ఓకే, పనులు ఉన్నాయి. కాదన్నా, గార్డ్ ఉంటుంది కదా, గార్డ్ పెట్టుకున్నాడు. నేను అది చూస్తే మనకి అంత ఇట్లా టైసన్ గానికి బంగారు పనులు ఉంటాయి. అరే వీనికి కూడా లేదా? ఓ అనుకుంటుందా? ఇంకా ఉంది కదా టైసన్ పనులు. నేను నిన్న అందులో ఫేస్ ఆఫ్లో చూస్తే, అరే ఈ పనులను కనుక వాడు గుద్దుతే అన్నీ వాళ్ళకి అనిపించింది. వాడికి అప్పటికే స్మోక్ చేసి 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 వాడిని అయిపోయింది. వాడు గేవప్ అంటే మన ఎందుకు ఉంచుతుర్రు అని అంటే, ఓకే సార్ మీకు అర్థమైతలేదు మీరు ఎంత తోపు అంటే, నిజమేనా అన్నట్టు ఉన్నది ఆయనది కథ. తాత బాడీని ఎంత అబ్యూజ్ చేసిండు అన్న. I guess he did every drug. ఆల్కహాల్, డ్రగ్స్ అవి కూడా వెరీ అవును ఏ గ్రేడ్ కంటే ఎక్కువ డ్రగ్స్. వానికి కాబట్టి చచ్చిపోతాడు. ఇంకా వాడు ఆడిండు. వీడు ఏందన్న వీడు గమ్మతున్నాడు. వీడు వాని కాళ్ళు చూడు, వాని కాళ్ళకి వానికి సంబంధం లేకుండా ఉంది. లేదు వెరైటీ ఉంటాడు. 6'4" ఈస్ బిల్డ్ డిఫరెంట్ బ్రో. స్కిన్నీ లెగ్స్, జాన్ జోన్స్. స్కిన్నీ లెగ్స్ చాలా. ఓకే, మెయిన్ ఈవెంట్ చూడు. దిస్ guy is also good in wrestling. స్నేక్ ఎవరంటో? జోన్ జాన్స్. విశాల్ I'll go with this guy. అంతేనా?
అట్లా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓకే స్టోరీ బిల్డ్ అవుతుంది. ఫైర్ ఫైటర్ వీడు. ఇది ఫైనల్ కార్డ్కే ఇట్లా చేస్తారు కదా ఈ అనౌన్స్మెంట్ అంటే ఇంట్రడక్షన్లు అదంతా. ఇందాక చేసిరు కదా మైకేల్ జాక్సన్ చేసిరా ఇంత సీన్ ఎక్కువ హైప్ ఇచ్చి అందరు మన తెలుగు సినిమా వీరుడు ఇన్ అండ్ యాజ్ శుద్రవీర రూరుడు దానిలో కూడా ఉంటుంది అన్న మగధీరాలు అదే వీరుడు శత్రువుని చెండారు ధీరుడు అది మగధీరుడు కాల భైరవ అంట. అది కూడా సేమ్ అట్నే అనగానే ఇట్లా మొత్తం కడిగేస్తే రక్తం ఇట్లా తిల్తుంది. వై డిడ్ దే నాట్ టేక్ ద బెల్ట్ ఫ్రమ్ హిమ్? అంతేనా? అన్ని ఏళ్ళు ఆడకున్నా కూడా వాడు వాపస్ వచ్చి బెల్ట్ గెలిచినాక కూడా బ్రేక్ ఇచ్చిండు కదా. బ్రేక్ ఇచ్చిండు. ఎన్ని 1-2 years he was inactive again. అంతేనా? అంతే. సో యూజువల్లీ ఏమైంది, వాడు బెల్ట్ గెలిచినాక వాడు బ్రేక్ ఇచ్చినాక ఇంకొకటి వచ్చి ఇంట్రమ్ బెల్ట్ గెలిచి ఇప్పుడు అసలుకి ఏం కావాలి, ఇంట్రమ్ వర్సెస్ మెయిన్ కావాలి కదా. ఎవడు కావాలి అంటే వాడు. సో ఒకవేళ యాక్చువల్గా ఆడాలంటే వాంతో అది ఎడిపోయింది. ఈ స్పోర్ట్ లో ఇట్లా మంచిగా 1-2 year బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి అట్లా ఉంటుంది కదా. నో కన్సిస్టెన్సీయా. ఇఫ్ యు ఆర్ ఫేమస్ అట్లా ఓవర్ కన్సిస్టెంట్ ఉన్నారు. కన్సిస్టెంటా? ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ గై వాస్ ఫస్ట్ మంచిగా. ఇందాక ఆలివేరా ఉండేవాడు గెలిచిండు చూడు, తెల్ల జుట్టోడు, వాడు కన్సిస్టెంట్. ఐ థింక్ హీ మేడ్ అ పాయింట్ నాట్ టేకింగ్ హిమ్ డౌన్ willingly. Because he wants to prove that even in heavyweight I can stand up and fight with these people. ఆర్ఎల్స్ కింద ఎత్తేసి ఉంటే ఆయనకి ఎంత మంచిగా పోయిన రౌండ్ ఎట్లా కొట్టిండు. ఛాన్సులు ఉండేనా ఎత్తేసేటి? ఈజీ ఉండే. వీడు మంచి పెద్ద రెజ్లర్, వీడు రెజ్లింగ్ బ్యాక్గ్రౌండ్తోనే ఎంటర్ అయ్యింది ఇళ్ళకి. బోత్ ఆఫ్ హిస్ బ్రదర్స్ ఆర్ ఇన్ NFL. జాన్ జోన్స్ ప్రొఫెషనల్ అథ్లీట్స్. ఇప్పుడు ఉండే ఛాన్స్ యాక్చువల్గా ఇంతకుముందు కూడా సేమ్ అంతే. ఇంతకుముందు కూడా సేమ్ అట్లా పడంగానే వేసి కింద పెట్టిండు. ఈడ కూడా పడ్డా. ఏంది అవి హెవీ బ్లోస్ అవి. I think it's finish him. Did you see that video? Conor McGregor fighting with a giant. వాడిని ఆడుకొని అరే దొరుకోడు ఇట్లా నీల్ డౌన్ చేసి ఇట్లా. And Conor was 145 pounds at that time. The Thor అంటారు కదా వాడిని, స్ట్రాంగెస్ట్ మ్యాన్, వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ గెలిచిండు వాడు. ఒట్టిగా స్పార్ టైప్స్. Conor. Not like competitive completely. అంటే వాడు ఉరికిపించిండు వాడిని బేసిక్ గా. ఉరికిపించుకుంటా ఒత్తుకుంటా ఇట్లా బుల్లి చేస్తారు చూడు, ఇట్లా స్మాల్ బుల్లీస్. పొడుగుని దొడ్డు ఉన్న వాళ్ళని సతాయిస్తారు, అంతా రూపుతారు వాడిని. అట్లా చేసిండు వాడు బిగ్ బుల్లి. డెసిజన్కి పోతుందంట ఇది కూడా. స్టీపే గాడు 5 rounds ఉండగలుగుతాడంట అట్లనే. బాగానే పడుతున్నాయి కూడా మరి. కానీ ఒక్కసారి వీడు కొంచెం కూడా ఎఫెక్ట్ లేదు వానికి. వాని పంచెస్తోని ఈజ్ నాట్ గోయింగ్ బ్యాక్. ఎవ్రీబడి థాట్ హెవీ వెయిట్ పవర్ ఈజ్ వాట్ జాన్ జోన్స్ కెనాట్ టేక్. అండ్ లైఫ్ అంతా లైట్ హెవీ వెయిట్ కదా వాడు. ఖతం. దాంతోనే పడ్డాడు. అయినా జాన్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ క్యాండిడేట్ బ్రో. ఈజ్ అ డీమన్. బొక్కలు ఇరుగుంటా అన్నది. ఈజ్ అ బ్యాడ్ పర్సన్. స్టెప్ వేసుకోవాలి మనం. బరాత్లు అలా చేయాలి. అది అట్లా చెడ్డేసుకొని
నైస్. బాగా ప్రమోట్ చేస్తారు. ఫైటర్ అవార్డు దిస్ గై ఈస్ ద బెస్ట్ ఇన్ UFC. ఇప్పుడే కాదు, ద గ్రేటెస్ట్ ఎవర్ ఫాట్ అంటారు వాడిని. పోయి ఓడిపోయిన వాళ్ళని ఎందుకు తీసుకుంటావు పోయి, అలా ఆల్రెడీ బాధ. ఇంకొకటి నాకు తెలిసి అంటే వీళ్ళు కూడా ఓడిపోతా అని తెలిసి కూడా వస్తారు, లెట్స్ మేక్ సమ్ మనీ అండ్ ఓకే మనం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తో ఆడుతున్నాము అన్నట్టు. దే నో, ఐ థింక్ దే లైక్ ఇప్పుడు వీనికి పెద్ద గిఫ్ట్ అన్నట్టు ఈ ఫైట్. ఓడిపోతే ఓడిపోయింది కానీ మస్తు పైసలు వస్తారు. ర్యాప్ చాలా ఎక్కువ చూస్తున్నాం, అంటే మనం మాట్లాడుకుంటే తక్కువ ఫైట్ చూసినాం కానీ, బట్ దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ. ఎట్లుండే, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్ రామ్? నైస్ బ్రో, దిస్ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ. సెటప్ అండ్ ఆల్ ఉండేనా సర్ప్రైజ్ ఉండేనా, బట్ కొద్దిసేపు తర్వాత కంఫర్టబుల్ కాలే అంటే ఇదంతా చూసినాక జర ఫస్ట్ లా కొంచెం మీరు ఆ ఐస్ ప్లాన్ తీసుకుంటే జర కంఫర్టబుల్ అయినా. నెవర్ ఫెల్ట్ లైక్ ఏంది టెన్స్ లెక్క లేదు, కానీ సెటప్ అండ్ ఆల్ ఈస్ వెరీ గుడ్. థ్యాంక్స్. ఆల్సో ఏంటంటే ఇక మనం లాస్ట్ టైం కలిసినప్పుడు ఫైట్ ఎంతూజియాస్మ్ అంటే చూస్తాం, ఐ ఎంజాయ్ ద ఫైట్ కానీ ఎంత ఇట్లా కాదు, బట్ ఐ వాంట్ టు ఫాలో, ఐ వాంట్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. ఏంది కానీ పేర్లు కొడుతుంది, బట్ యా సో కంఫర్టబుల్ బికాస్ ఇట్ వాజ్ వాచ్ లాంగ్. యా ఫైట్ ఫెనాటిక్ అవును నడిచిపోయింది. ఎస్, లాట్ ఆఫ్ మంచి ఇన్ఫర్మేషన్ అక్కడిక్కడ. ఇట్స్ ఫన్ వాచింగ్ ద ఫైట్. మనం ఆడియో లేకుండా విన్నాం, కొంచెం అట్లా పోయిందేమో కానీ ఏం పోలే. లాస్ట్ 2 ఫైట్స్ అయితే ఎక్సైటింగ్. టూ మచ్ ఆఫ్ సౌండ్ కానీ సెటప్ కూడా ఇట్స్ నాట్ ఇట్లా కంఫీ ఉందన్న. ఫెల్ట్ ఇట్ వాజంట్ లైక్ kudos to you too. And because you are like that, the entire thing went smooth. It's I believe in that. It's about the vibe, you know, how comfortable we are very relaxed. Ante it's just like a conversation. Nice. So it's not that hard to, you know, be comfortable in front of the camera. See, it is not that విశాల్ రాకుండే కూడా నేమో అసలు ఈ రోజు నిజంగా ఏదో బిస్కెట్ ఇచ్చేటోడు అనిపించింది నాకైతే. It's fun. It's really fun to hang out with like-minded boys, man. Same here, bro. Likewise. It is. Yeah. Let's keep doing this. ఇక ఫైట్లు ఉన్నప్పుడు అయితే పక్కా ఇక నువ్వు ఉంటావు, మనము అందరం కూర్చొని అట్లా చిల్లేదాం. లెట్స్ done. Lovers. Let's go. Thank you guys. Thanks for watching. Again, పెద్ద ఏం తీసుమార్కా నీ వ్యూలు ఒపీనియన్లు ఇవన్నీ రాలేము. మిస్టర్ స్నేక్ ఉంటే బాగుంటుండే. But just a bunch of boys having fun, watching, doing shit that they love to do. That is the agenda. So no motivation, no wisdom, no inspiration, no knowledge sharing, nothing. Just chill, having some good time. Good vibes on air. Because why not? మనం రీల్స్ డాన్స్లు అయితే చేయలేము. చలో.